బంధువుల్లోనో కుటుంబంలోనో ఎవరో చనిపోయి త్రాగుడు అలవాటుతో తీవ్రమైన బానిసలైపోయి ఎంత చెప్పినా నాకు ఎన్నిసార్లు హాస్పిటల్కు తల్లిదండ్రులు తిప్పినా, పెద్దలు తిప్పినా, ఎందరు చెప్పినా, పెద్ద మనుషులు చెప్పిన, తాతయ్యలు చెప్పిన, మామయ్యలు చెప్పిన, అన్నయ్యలు చెప్పిన, వదినమ్మలు చెప్పిన, అత్తమ్మలు చెప్పిన వినక చచ్చిపోతే ఎవరైనా ఇప్పుడు అందరూ చెప్పిన వాళ్ళే కదా, అందరూ అనేకులు చెప్తున్న వాళ్ళే కదా, ఆ త్రాగుడు నిన్ను పాడు చేస్తుందిరా, త్రాగుడు నిన్ను పాడు చేస్తుందిరా అని ఆ చెప్పిన వాళ్ళల్లో ఎంతమంది తాగుతలేరు? తాగుకుంటూనే తాగేటోన్ని తాగొద్దని చెప్తున్నారు, అందుకే వాళ్ళు తాగుతూనే ఉన్నారు. తాగి తాగి చచ్చిపోతే కూడా ఆ చచ్చిపోయిన చోట కూడా ఆ చచ్చిపోయిన వాళ్ళ పేరెంట్స్ కూడా తాగుతూనే ఉన్నారు. ఎంత తీవ్రంగా పనిచేస్తుంది చూసారా ఇది. అక్కడన్నా మారాలి కదా, ఛీ ఈ పాడు మళ్ళా త్రాగుడు అనాలి కదా. త్రాగే అయ్యో తాగి జీవితం పాడు చేసుకుంటూ ఏమరా అని తాగే ఏడుస్తున్నారు కొందరు.